మాస్టర్ డైలీ ప్రోటీన్ తీసుకుంటున్నా. నేను ప్రోటీన్ తీసుకుంటున్నా. క్రియేటిన్ కూడా తీసుకుంటున్నా. నేను క్రియేటిన్ తీసుకుంటున్నా. మంచి డైట్ కూడా తీసుకుంటున్నా. నేను హెల్దీ డైట్ తీసుకుంటున్నా. మంచి స్లీప్ వేస్తున్నాను బాసు. నేను కూడా మంచి స్లీప్ వేస్తున్నాను. జిమ్ కూడా వస్తున్నా తెలుసా. జిమ్కి వచ్చి ఫిట్నెస్ చేస్తున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మామా ఏం చెప్పు. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ కంత వెళ్ళిపోయిందిలే. సార్ సార్ ఏంటి ఇయర్బడ్స్ తీసి మాట్లాడండి, లేదంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఎందుకు అరుస్తారు ఇక్కడ? బయటికి వెళ్ళి మాట్లాడండి, లేదా ఇయర్బడ్స్ తీసి మాట్లాడండి. ఒక్క నిమిషం. హలో చెప్పామా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఇయర్ పోడ్స్ పెట్టుకున్నాం మనకు మాత్రమే తెలుసు, కానీ చుట్టుపక్కలకి మనం మాట్లాడేది ఎంత నాయిస్ క్రియేట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Members are requested to avoid shouting or disturbing others during workouts. Many members use their pods to focus. So please maintain discipline and respect everyone's training space. Let's create a peaceful and motivating gym environment together. హాయ్ ఫ్రెండ్స్, ఏ ప్రొఫెషన్ని తక్కువ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ ఫర్ మెసేజ్ ఇద్దామని. హూస్ బెస్ట్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ మెయింటెనెన్స్. జిమ్, అవుట్డోర్ సైకిల్, అవుట్డోర్ వాకింగ్, ఎరోబిక్స్, జుంబా ఆర్ యోగా. ఫ్రెండ్స్ చాలా రీసెర్చ్ చేసి ఒక వీడియో క్రియేట్ చేశాను ఫ్రెండ్, అది మీకోసమే చూడండి. Gym strength, training best, fast fat loss, builds muscle, tight body shape, boosts metabolism, long-term results. If you want slim, toned, muscles visible, young look, gym is number one. Swimming, full body workout, high calorie burn, good for joints, cardio plus some muscle gain, X less than gym. Outdoor cycling, legs strong, good cardio, good calorie burn, upper body no work, muscle maintain low. Outdoor walking, easy, good fat burning, anyone can do X low results, no muscle building. Aerobic Zumba, fun, high calorie burn, good for heart, asterisk muscle loss risk, if no strength training. Yoga, flexibility, stress control, posture, good breathing, X very slow weight loss, X no muscle building. Best, for weight loss plus shape equals sign, gym strength, training. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియోని. మజిల్ మెయింటెనెన్స్ కానివ్వండి, మజిల్ స్ట్రెంగ్త్ కానివ్వండి, అదే కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం కానివ్వండి, ఓన్లీ ఫర్ జిమ్లోనే జరిగిద్దండి. అర్థమైంది కండి. టేక్ కేర్, జిమ్ స్టార్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద నా క్లయింట్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రిజల్ట్స్ వస్తాయి. ఆ పర్సన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇంతవరకు హార్డ్ వర్క్ చేశారు అనేది. దామా హాయ్ ఫ్రెండ్స్, నేను 3 months పైన 20 kgs తగ్గినంటే ఎవరో నమ్మలేదు. ఇది మ్యాజిక్ వలన, షార్ట్ కట్స్ వలన కాదు. నేను డైలీ కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయడం వల్ల, హార్డ్ వర్క్ వల్ల లాస్ అయ్యాను. ఎవ్రీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకుని దాని మీద ఫోకస్ చేస్తుండే. సార్ చెప్పిన డైట్స్, వర్కౌట్స్ ఫాలో అయ్యాను కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ఇలా స్టార్ట్ చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే మీరు కూడా అదే విధంగా డైట్ ఫాలో అవ్వండి. మీరు ఒక గోల్ పెట్టుకోండి, మీరు కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. కోల్డ్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలి, హీట్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? రండి చెప్తా ఎలా చేయాలో. ఫ్రెండ్స్ ఐస్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలంటే, స్వెల్లింగ్ వచ్చినా, యాంకిల్ ట్విస్ట్ అయినా, నీ పెయిన్ వచ్చినా, రెడ్నెస్ వచ్చినా, 24 నుంచి 48 hours ఉన్న పెయిన్ని ఐస్ ప్యాక్ యూజ్ చేయాలండి. హీట్ ప్యాక్ వచ్చేలా మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి, జాయింట్ స్టిఫ్నెస్ కానివ్వండి, నెక్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, క్రాంప్స్ కానివ్వండి, ఓల్డ్ ఇంజూరీ అయినా 48 hours మనం హీట్ ప్యాక్ అనేది యూటిలైజ్ చేయొచ్చండి. ఫ్రెండ్స్ ఇంకా అర్థం అవ్వలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వినండి. When to use a cold pack, new injury,
swelling, redness, sprain twist, sharp pain. First 24-48 hours. When to use a heat pack, muscle stiffness, back neck pain, cramps, old injuries 48 plus hours, joint stiffness. సో ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. హీట్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలో, కోల్డ్ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేయాలో. టేక్ కేర్ ఫ్రెండ్స్.